ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి, ఒక సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సువార్త నిమిత్తం ఒక ప్రాంతానికి ఒక విలేజ్ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడే మరి వాక్యం చెప్పడానికి ప్రేరేపణ కలిగి ఉండటం చేత ఈరోజు బ్లెస్సింగ్ బ్రెడ్ ఇక్కడి నుంచే మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు బ్లెస్సింగ్ బ్రెడ్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దీవెనకరంగా మీరు మార్చండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఎవరికి ఏ అక్కర ఉందో సమస్త మెరిగిన దేవాతి దేవుడు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభా, మీరే నీకు అద్భుతమైన కార్యాలు జరిగించుకుని నీకు ప్రజలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. దేవుడి యొక్క మాటలు మనకి వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ఆనాడు పౌలు, శీలలు, తిమోతి వీరి గుంపంతా ఒక ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు పూతోను అనే ఒక దెయ్యము, ఆ దెయ్యము పేరది, ఒక చిన్నదానికి, ఒక యవనస్తురాలికి ఆ దెయ్యం పట్టింది. ఆ దెయ్యము ఆ యవనస్తురాల్లో ప్రవేశించి ఆ యవనస్తురాలని స్వాధీనపరుచుకొని సోది చెప్తూ ఉంది. తద్వారా ఆ యవనస్తురాలు ఎవరి గుప్పిట్లో ఉందో ఆ యొక్క యజమానులకు ఎంతో లాభము కలుగుతుంది. పౌలు, శీల, తిమోతి ప్రతిరోజు యొక్క ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు మాటి మాటికి ఆమె చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, దీస్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఎవరు చెప్తున్నారు తెలుసండి ఈ మాట? ఒక దెయ్యము ఈ యొక్క మాటలు చెప్తా ఉంది. కొన్నిసార్లు మనము ఎవరమో మర్చిపోతాం. దేవుడు మనకి ఎంత ఘనతనిచ్చాడో, మనం ఎటువంటి ఘనమైన పాత్రలమో మనము మర్చిపోతాం. రక్షించబడిన తర్వాత కూడా చాలాసార్లు మనలో మందబుద్ధి ప్రవేశిస్తుంది. మనము ఎవరమో మర్చిపోయి లోకరీతిగా బ్రతుకుతాం, పాపములో జీవిస్తూ ఉంటాం, సాతానుకు దాసులుగా బ్రతుకుతూ ఉంటాం, పాపానికి దాసులుగా బ్రతుకుతూ ఉంటాం. కానీ నిజానికి మనము ఎవరమో తెలుసా? డు యు నో హూ వి ఆర్? మనము సర్వోన్నతులైన దేవుని దాసులము. వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఆనాడు పౌలు, శీలలు వెళ్ళిపోతున్నప్పుడు ఆ దెయ్యం అదే చెప్తా ఉంది. ఈ మనుషులు ఏ మనుషులైతే రోజు ఈ దారిలో వెళ్ళిపోతున్నారు కదా, ఆ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు. నిజంగా ఎంత గొప్ప బిరుదు ఆనాడు ఆ దెయ్యము ఇచ్చింది. కేకలు వేస్తూ చెప్పిందట, కేకలు వేస్తూ. ఈరోజు నువ్వు ఎవరువో నీవు గుర్తించు. నువ్వు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడవని, కుమార్తెవని, ఆయనకు ప్రియమైన బిడ్డవని నీవు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారసుడువని, మనమందరము ఆయన ప్రజలమని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరైతే ఆ రక్షకుడిని, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ త్రియేక దేవుడిని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరైతే కలిగి ఉండి ఆయన సేవిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ప్రజలకి లోకంలో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారు నిజముగా బ్లెస్డ్ పీపుల్, ధన్యులు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనుషులు ఏదో అన్నారని, ఎవరో నిన్ను తగ్గించారని, నువ్వెందుకు పనికిరాని వాడవని మనుషులు నేను ఏదో అన్నారని, తక్కువగా చూస్తున్నారని, ఒకవేళ నీవు కృంగిపోతున్నావేమో, నిరాశపడుతున్నావేమో, కానీ ఆనాడు దెయ్యమే సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ సోదే చెప్తూ ఆ యొక్క యవనస్త్రాన్ని స్వాధీనపరుచుకున్న దెయ్యమే సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ మనుషులు ఎవరంటే సర్వోన్నతులైన దేవుని దాసులు. నిజమే. ఈరోజు నీవు ఎవరివో నీవు గుర్తించాలి. నీవు ఎవరివో నీవు తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుని కొరకు పౌరుషంగా జీవించగలవు. కొన్నిసార్లు సాతాను మనం ఎవరమో మనం మర్చిపోయే విధంగా చేస్తాడు, మందబుద్ధి వచ్చే విధంగా చేస్తాడు, మనం దేవుని బిడ్డలు మనం మర్చిపోయే విధంగా చేస్తాడు. ఎంతో గొప్ప ఏలియా, ఎంతో గొప్ప దైవజనుడు మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో యెజబెల్ అనే ఆ యొక్క రాణికి భయపడుతూ వచ్చాడు. తాను ఎవరో మర్చిపోయాడు. జవముగలను దేవుని యొక్క సేవకుడు రోషం గలవాడని చెప్పి ఆ యొక్క అహాబు సింహాసనం దగ్గరికి వెళ్ళి ధైర్యంతో మాట్లాడిన ఏలియా ఇప్పుడు మర్చిపోయి, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో ప్రభు అని చెప్పి ఏలియా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు సాతాను మన గుండెల్లో భయాన్ని పెడతాడు. మనం ఏమాత్రం కూడా అర్హులము, యోగ్యులము కాదనే కృంగుదల మనసులో సాతాను మన యొక్క హృదయంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
ప్రియ దేవుని పరిచారకుడా, పరిచారకురాల, సేవకుడా, ఎవరైనప్పటికీ మనం దేవుని ప్రజలము, సర్వోన్నతులైన దేవుని యొక్క బిడ్డలము. వీఆర్ మోస్ట్ హై గాడ్స్ పీపుల్. మనం సర్వోన్నతులైన దేవుని యొక్క బిడ్డలము. సామాన్యమైన ఉన్నతమైన వాడు కాదన్న సర్వోన్నతుడు, మోస్ట్ హై గాడ్, ఆయన బిడ్డలు మనము. అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ సాతాను కార్యం పనిచేయదు, ఏ కృంగుదల పనిచేయదు, ఏ భయము మన యొక్క జీవితంలో పనిచేయదు. ఆ విధంగా మీకు జీవితంలో పని చేయకుండాను గాక. ఆమేన్. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇంకా ఎవరంటే మనం ఎవరమంటే, రెండోదిగా ఈ మనుషులు సర్వోన్నతుల దేవుని దాసులు అని చెప్తే ఒక మాట అంటుంది, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. ఎవరట వారు? ఈ ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనం రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మన దేవుని గురించిన రక్షణ సునాది గీతాన్ని వినిపింపజేస్తూ ఉంటే మనుషులు ఏమనుకుంటారంటే మత ప్రచారం చేస్తున్నారని చెప్పి అనుకుంటారు, లేకపోతే మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ మనం రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్న వారం. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారంటే మనుషులు కాదు, దెయ్యమే సెలవిస్తా ఉంది, దురాత్మే సెలవిస్తా ఉంది అన్నాడు పౌలుతో, శీలతో. అదే ఆ దెయ్యమే మాట్లాడుతూ ఉంది. వీరు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. ఈనాడు మనుషులకు క్రైస్తవులు అంటే మత ప్రచారకులు, మత ప్రచారాన్ని చేసే బోధకులుగా మనుషులు, సేవకులు, పరిచారకులు, దేవుని ప్రజలు పిలువబడచ్చు. ఏమాత్రం కొరగాని వారిగా మనుషులందరికీ, లోకంలో ఉన్న మనుషులందరికీ, దేవుని ప్రజలుగా లేని వారికి, లోకస్తులకు మనం అగుపడవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమంటే రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. రక్షణ మార్గాన్ని ప్రచురించే వారి యొక్క పాదములు వాక్యం సెలవిస్తున్న రీతిగా పర్వతముల మీద ఎంతో సుందరములు. ఈరోజు మేము కూడా సువార్తకు వచ్చాం. సువార్తకు వచ్చిన మొట్టమొదటి గ్రామంలోనే మత ప్రచారం చేస్తున్నారు. ఈ మత ప్రచారం మాకెందుకు? మీకేం పనులు లేవా? మీకేం ఉద్యోగాలు లేవా? మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? చెప్పండి, మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారో చెప్పండి, మేము కూడా అందులో జాయిన్ అవుతాం. 50,000 ఇస్తున్నారా? 1,00,000 రూపాయలు ఇస్తున్నారా? మీకేం పనుపాట్లు లేవా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ వారికి తెలియదు మనం రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్న వారమని. వారికి ఏమాత్రం కూడా జ్ఞానము, ఆ యొక్క అవగాహన వారికి ఏమాత్రం కూడా లేదు. వారు దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకునే ఒక దినము వారి యొక్క జీవితంలో వచ్చును గాక అని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే దేవునికి బాగా తెలుసు, దెయ్యాలకి కూడా బాగా తెలుసు, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా బాగా తెలుసు, క్రైస్తవ జనాంగానికి బాగా తెలుసు. అజ్ఞానులకి, అవగాహన లేని వారికి బహుశా తెలియదేమో కానీ దేవునికి, దేవుని ప్రజలందరికీ తెలుసు. ఏమని తెలుసు అంటే మనం రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. వి ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మూడోదిగా ఇంకా మనం చూస్తే మనం ఎవరమంటే 2 విషయాలు చెప్పానండి. మొట్టమొదటిగా సర్వోన్నతులైన దేవుని ప్రజలము, దేవుని దాసులము. పాపానికి, లోకానికి, సాతానికి ఇక మీదట మనం దాసులుగా ఉండకూడదు. మనం దాసులము కాదు కూడా. ఒకవేళ దాసులుగా మరలా అయిపోతే నువ్వు మరలా ప్రార్థనలో కూర్చొని విడిపించబడి దేవునికి దాసుడు అవు, పరిచారకుడిగా ఉండు, దేవుని ప్రజగా మరలా నీ ప్రయాణాన్ని మొదలు పెట్టమని దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా చూస్తే రక్షణ మార్గాన్ని మనం ప్రచురించేవారు. ప్రతి క్రైస్తవుడు కూడా రక్షణ మార్గాన్ని ప్రచురించాలి, ప్రకటించాలి, తెలియపరచాలి. ఇది తప్పనిసరి. మూడోదిగా మనం చూస్తే వీరు పౌలు శీలలు ఎలా ఉంటే మరొక 2 విషయాలు మనం విందాం. వారు ఎలా ఉన్నారు, లోకస్తులు ఎలా ఉన్నారంటే అక్కడ మనం చూసినప్పుడు ఆ పూతోనని దయ్యము ఆ యొక్క సహోదరిని, ఆ చిన్నదాన్ని పట్టుకుంది. ఒక యవనస్తురాల్ని పట్టుకుని తనకు దాసురాలుగా చేసుకుంది. అంటే ఈమె ఎవరికి దాసురాలంటే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహానికి దాసురాలుగా ఉంది. మనము సర్వోన్నతమైన దేవుని యొక్క దాసులమైతే ఆ సర్వోన్నత దేవుని క్రింద ఆకాశ మండలం అందు ఆ ఉన్నతమైన స్థలముల్లో సాతాను, దురాత్మల సమూహములు. ఎఫెసీ 6:12 మనం చూసినప్పుడు మన పోరాడుంది శరీరాలతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, దురాత్మల సమూహములతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మనం పోరాటం చేస్తున్నామని ఎఫెసీ 6:12 మనం చూస్తున్నాం. అయితే సర్వోన్నతులైన దేవునికి దాసులుగా ఉండాలి, లేకపోతే ఉన్నతమైన స్థలముల్లో ఆ యొక్క దురాత్మల సమూహములకి ఒక వ్యక్తి దాసుడిగా లేదా దాసురాలుగా ఉండాలి. అన్నాడు చిన్నది ఆ పూతోనను దెయ్యము బారిన పట్టబడి దానికి ఏమైపోయిందంటే దాసురాలుగా అయిపోయింది. ఆ యజమానులకు లాభాన్ని సంపాదిస్తూ వచ్చింది. ఈరోజు మనం ఎవరము? సాతానికి దాసులమా, దేవునికి దాసులమా? ఇదే అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా లోకానికి, పాపానికి, రోమా సామ్రాజ్యానికి దాసుడిగా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒక గొప్ప మార్పులోనికి వచ్చి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ నుంచి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు వారిద్దరు కూడా చెరసాల్లో ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయి వెంటనే తలుపులను తెరుచుకున్నాయి, బంధకములను ఊడిపోయి
అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారని చెప్పి అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొని పోయాడట. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులను ఓపెన్ అయిపోయాయి, ఖైదీలందరూ ఇంకా విడుదలైపోతారు, ఇంకా నేను బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితిలో ఆ చెరసాల నాయకుడు ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అప్పుడు పౌలు ఏం చేశాడంటే 28వ వచనంలో, అప్పుడు పౌలు నీవు హే హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమీ చెయ్యవలనను. నేనేం చేయాలయా రక్షణ పొందడానికి? ఆనాడు పౌలు శీలల ప్రార్థన, వారి ప్రవర్తన చూసిన చెరసాల నాయకుడు జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడి ఒకప్పుడు లోకానికి, పాపానికి, దురాత్మల సమూహములకు, ఉన్నత స్థలమున్న దురాత్మ క్రియలకు దాసుడిగా, దాసురాలుగా అతడు, అతని యొక్క కుటుంబం ఉంటూ ఉన్నప్పుడు అతడు ఆ యొక్క చెరసాలలో పౌలు శీలను అడుగుతూ ఉన్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి? ఇక్కడ 4వ ఆ యొక్క పాయింట్ మనం చూస్తున్నాం ఏంటంటే, రక్షింపబడాలనే ఆశ కలిగిన వాడు. ఒకరు సర్వోన్నత దేవుని దాసులు, 2 రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు, 3 ఉన్నత స్థలములందు ఉన్న దురాత్మలకు దాసులుగా ఉన్నారు. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం, రక్షింపబడాలని ఆశ కలిగిన వాడు. అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి? దేవుని బిడ్డగా, దేవుని ప్రజగా మారడానికి నేను ఏం చేయాలి? నా జీవితాన్ని, నా యొక్క బ్రతుకును మార్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని నాకు అర్థమవుతుందని చెప్పి అన్నాడు చెరసాల నాయకుడు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ, నాయకుడివైనా, డాక్టర్వైనా, ఉన్నవాడవైనా, లేనివాడవైనా, నువ్వు రక్షణ పొందడానికి అయ్యలారా నేను ఏమి చేయవాలని చెప్పి నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వస్తే, తన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమాత్రం కూడా త్రోసిపుచ్చరు. ఈరోజు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? ఏ కేటగిరీలో ఉండి నువ్వు నీ యొక్క జీవితంలో ప్రయాణం చేస్తున్నావు? నామకార్థంగా బ్రతుకుతున్నావా? వేషధారంతో బ్రతుకుతున్నావా? నీవు దేవుని బిడ్డగా ఉంటే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానానికి ఇస్తున్నాడు. యెహోవా దేవుడిగా గల జనులట ధన్యులట, తన ప్రజలట ఆయనకు స్వాస్యంగా ఉంటారట. కీర్తన 33వ అధ్యాయంలో ఈ మాట మీకు వాగ్దానం ఇస్తున్నాను. 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్నాడు. పౌలు శీలలో చెరసాలలో ఉన్నారు, కానీ దేవుడు ఒక్క మాట ఆజ్ఞాపించగానే భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరసాల తలుపులు ఓపెన్ అయిపోయి ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడుతుందట. అదే 33వ అధ్యాయం కీర్తన 10వ వచనంలో మనం చూసినప్పుడు, అన్య జనముల ఆలోచనలు యెహోవా ఏం చేస్తాడంటే దేవుడు వ్యర్థపరుస్తాడు, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేస్తాడు. అదే 33వ అధ్యాయం కీర్తన 12వ వచనంకి వచ్చేసరికి, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్న జనులు ఎటువంటి వారంటే ధన్యులు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని ప్రజగా ఉండటం ఎంతో ధన్యత. అలా దేవుని ప్రజగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని దాసుడిగా, దాసురాలుగా నీవు ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఆయన ఆజ్ఞాపిస్తాడు, నీ కార్యం ఏం చేపడుతుందంటే స్థిరపరచబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభు చేతి మీద మరలా రేపు మనం కలుద్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులయ్యా. అవునయ్యా, ఎవరైతే నీకు దాసులుగా, దాసురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారో వారి యొక్క జీవితాల్లో వారి కార్యములు మీరు స్థిరపరచండి. నీ కార్యాలు కూడా వారి యొక్క జీవితంలో జరిగించుకోండి. లోకపరమైన, ఆత్మ సంబంధమైన నీ యొక్క ఘనమైన కార్యాలు, సర్వోన్నతుని దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క కార్యాలు వారి యొక్క జీవితాలు జరిగించుకోండి. ఇంకా ఎవరైతే నిన్ను ఎరుగక లోకములో జీవిస్తున్నారో, చెరసాల నాయకుడు వల్ల అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలని చెప్పి వారిని పాదాల దగ్గరికి రావడానికి కృప చూపండి. అదేవిధంగా నిన్ను ఎరిగి కూడా లోకంలో సాతానికి, పాపానికి, లోకానికి ప్రభువా అయ్యా ఎవరైతే ప్రభువా బానిసలుగా జీవిస్తున్నారో, దాసులుగా బ్రతుకుతున్నారో వారిని బలపరిచి ఆయన నీకు దాసులుగా జీవించినప్పుడు మా జీవితాలకు ఎంతో మేలని, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని వారికి తెలియపరిచి గ్రహింపజేసి మేలు చేయమని యేసు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేనుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.